నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ టీవీ. నేను మీ నిహాల్. సో ప్రస్తుతం మన దగ్గర ఏదైతే టీడీపీ అఫీషియల్ అధికార ప్రతినిధి రఫీ గారు ఉన్నారు. నమస్తే రఫీ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి మన ఎలక్షన్స్ అయిన ఎంపీపీ సంబంధించింది. సో ఎంపీపీ ఎన్నికల ఎలక్షన్స్ అయిన తర్వాత ఇదే ఎంపీపీలని కానీ ఎంపీటీసీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 1 ఇయర్ అయిపోయింది. ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నా ఉంటే నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే. అప్పుడు మీద ఈ కార్యకర్తలకు నేను అండగా ఉంటాను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 సూపర్ 7 అవన్నీ గాలికి ఎగిరిపోయినాయి. ఎన్ని కోట్ల అప్పు ఉందో అదే అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ని వేల కోట్ల అప్పు ఉన్నాయని, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నాయని అని ఎలా అంటున్నారో. సో వీళ్ళకి సూపర్ 6 ఎగ్గొట్టే విధంగానే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఓవరాల్ గా ఇది చూసిన తర్వాత, ఈ రోజు ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ప్రెస్ మీట్ కూడా కాదు, ఒక వీడియో అది చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే అనిపించిందా? ఆ, భాషా గారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జీవితంలో నిజం చెప్పాడా? ఏ ఉమ్. విషయంలో నిజం చెప్పాడు మీరు చెప్పండి ఒకసారి. ఓకే. బాబాయ్ని చంపిన దాంట్లో నిజం చెప్పాడా? ఉమ్. దేంట్లో నిజం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. నిజం ఉమ్. చెప్పాడా? అతను నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. మొన్న ఏం చెప్పాడు? 11 సీట్లు వచ్చినప్పుడు ఈల ద్వారా గెలిచి కూటమి అని చెప్పి అన్నాడు. మరి మొన్న అవును. ఆ, పట్టభద్రుల ఎన్నికల్లో ఈవీఎం లేవు, అవును. బ్యాలెట్ తోనే ఎన్నికలు జరిగినాయి. 10% ఎగస్ట్రా మేము గెలిచాం. అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతం కంటే దీంట్లో ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది. నిజంగా అవును. జగన్కి ప్రజల మద్దతు ఉంది, మా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే నువ్వు 2 క్యాండిడేట్లు పెట్టి ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? ఓకే. నీకే బలం ఉంటే. ఉమ్. మేము ఎన్నికలకు ముందు కూడా మూడు మీ ప్రభుత్వంలో ఉండగా మేము 3 ఎమ్మెల్సీలు గెలిచాం అవును. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో. జగన్ కూడా పోటీ పెట్టాడు. ఆ, 8వ తరగతి చదివిన వాడిని కూడా ఓట్లు ఇచ్చేశాడు. ఉమ్. వాళ్ళు క్యూలో నుంచొని మాకు తెలియదని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. మా ఉమ్. వాలంటీర్ ఇచ్చాడు, మేము వచ్చాం. నువ్వు ఎంత చదివావంటే 8వ తరగతి 9వ తరగతి అని చెప్పారు వాళ్ళు. అయినా సరే మేము బంపర్ మెజార్టీతో గెలిచాం. ఇప్పుడు గెలిచాం. ఓకే. కాబట్టి నీకు ప్రజల మద్దతు లేదు. అయితే మేము గత ఎన్నికల్లో ఎంపీటీసీలు మేము పోటీ చేయాల, జడ్పీటీసీలు మేము పోటీ చేయాల. ఉమ్. అతనే ఏకపక్షంగా ఎవరిని నామినేషన్ లేకుండా అతనే ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచాడు. వాటికి ఉప ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, ఓకే. గెలిచాడు. అదే అది పెద్ద మ్యాండేట్ ఎలా ఉంది? ఓకే. అతను వాళ్ళకేదో ఆ, భరోసా పారిపోకుండా, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఏదో భరోసాలు చెప్తున్నాడు. 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా వాళ్ళు సూపర్ 6 ఎవరు, సూపర్ 7 ఎవరు అని. ఇప్పుడు మేము సూపర్ 6 లో భాగంగానే 1 కోటి మందికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. 1 కోటి మందికి. ఓకే. రేపు మేలో తల్లికి వందనం. ఉమ్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ అది ఓకే. ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత నెలలో 2 నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం. దాదాపు 8,000 బస్సులు కొంటున్నాం మేము. ఉమ్. 2,000 బస్సులు 8,000 కోట్ల రూపాయలతో కొంటున్నాం. ఉమ్. ఇచ్చాం కదా రాష్ట్రం అంతా ఆ బస్సులు తిరగడానికి. ఆ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ ఇస్తాం. ఇక ఆ తర్వాత జగన్కి ఇంకా సూపర్ 6 అమలు జరగడం చూసి మైండ్ బ్లాక్ అవుద్ది. వీళ్ళు ఉమ్. చేస్తారని అతనికి తెలుసు. ఓకే. ఆ మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని క్లియర్ చేసుకోవడానికి యలహంక ప్యాలెస్కి వెళ్తాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ ఫ్రెష్ అవుతాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఏదైనా శవం దొరికితే ఆ శవం దగ్గరికి వెళ్ళి అక్కడ శవాన్ని పలకరించి చూసి నవ్వి, వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. శవం ఉమ్. శవం చుట్టూ వాళ్ళు వాళ్ళు బంధువులు. ఇతను ఆ శవాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వి
వస్తా ఉంటాడు, మనం చూసాం కదా. అవును. ఎవరైనా శవం దగ్గరికి వెళ్తే విషాద వదనం పెడతాం, అవును. ఇతనేంటో నవ్వుతూ నిల్చుంటాడు అక్కడ. మరి అవును. అదేంటో మరి ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. ఓకే. కాబట్టి ఈ ప్రభుత్వం తొమ్- జగన్మోహన్ రెడ్డి చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేయలేని పనులు 9 నెలలు చేసి చూపించాం. ఉమ్. ఎక్కడైనా ఒక్క రోడ్డు మీద గుంత చూపించగలవా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఓకే. గుంతలన్నీ పూర్తి చేశాం. అవును. గ్రామాల్లో 2,000 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో. ఓకే. గ్రామాలన్నీ పండుగ వాతావరణం వచ్చింది, వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఉమ్. పంచాయతీలకి డబ్బులు ఇచ్చాం, కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకొచ్చాం, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు అటకెక్కించిన పథకాలన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తా ఉన్నాం. గ్రామాల్లో పండుగ వాతావరణం వచ్చింది. మొన్న సంక్రాంతి పండుగ, మొన్న రంజాన్ పండుగ, క్రిస్మస్ బ్రహ్మాండంగా చేసుకున్నారు ప్రజలు. ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని భయం పోయింది ప్రజలకి. ప్రజలు స్వేచ్ఛగా ఓకే. మాట్లాడుతా ఉన్నారు. అవును. జగన్ రెడ్డి కూడా ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాడు, ఉమ్. స్వేచ్ఛగా మా ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతున్నాడు. బియ్యం దొంగ పేరునానే మా మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నాడు. డబ్బులు కట్టినటువంటి బియ్యం దొంగ ఉమ్. ఎక్కడి నుంచో మెసేజ్లు పెడతా ఉన్నాడు. ఈ దొంగలందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. మేము ఎవరు అర్ధరాత్రి లాక్కొచ్చి అరెస్ట్ చేయట్లా. చట్ట ప్రకారం ఆధారాలు సేకరించి 41A నోటీస్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం. కొంతమంది కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఆ భయంతో ఒకడికి పెద్దిరెడ్డికి చెయ్యిరిగింది. మీరు చూశారు కదా, కొడాలి నాని ఏమేమి మాట్లాడేవాడు. అవును. 3 బ్లాకులు వచ్చేసి నేను టెన్షన్ పెరిగిపోయి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారని. హైదరాబాద్ లో సాధ్యం కాదంటే బొంబాయి తీసుకెళ్లారు. వీళ్ళలో టెన్షన్ పెరిగిపోయి ఒకడికి గుండె నొప్పి, ఒకడికి ఆ చెయ్యి ఎరగడం, బాత్రూమ్ లో పడిపోవటం, ఇంకొకడు గ్లామర్. వంశీ అనేవాడు గ్లామర్ గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు లోకేష్ ఈర్ష్యతో అరెస్ట్ చేశారన్నాడు. ఆడి గ్లామర్ అంతా బయటపడింది. ఇప్పుడు జైలు నుంచి బయటకు కోర్టుకు తీసుకెళ్తా ఉంటే ముఖం అంతా వాలిపోయి తెల్లటెంటికలు వచ్చేసి ఒక పెద్ద ముసలోళ్ళలా కనిపిస్తా ఉన్నాడు వంశీ. ఉమ్. గ్లామర్ లేదు, పాడు లేదు. వీళ్ళందరికీ కూడా వణికి పుడతా ఉంది. ఆ ఉంది కదా, ఎవరు, చిలకలూరుపేట విడుదల రజనీ గారు. మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఏ రకంగా కృష్ణ యజమాని బెదిరించి డబ్బులు తీసుకుందో ఆధారాలతో పాటు ఎస్బీఐ ఇచ్చాడు కదా, నా చేత తనిఖీ చేయించింది, డబ్బులు అడిగిందని చెప్పి నోట్ ఇచ్చాడు. గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం, 17A అరెస్ట్ చేస్తాం, అవును. అందులో సందేహం లేదు. సార్, ఇక్కడ జగన్మోహన్ ఒక్కొక్కరు రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏదైతే సూపర్ సిక్స్ గురించి చెప్పారో బానే ఉంది. మీరు ఇందాకలా మాట్లాడేటప్పుడు సో ఏదైతే ఈవీఎం ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించారో చంద్రబాబు నాయుడు గారిని, సో అదే మాట ఈ రోజు రోజా గారు కూడా ఈవీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావనలో తీసుకొస్తున్నారు. సో ఈ ఈవీఎం అనేది ఇప్పటికీ ఒక అబద్ధాన్ని మాటి మాటికి చెప్తే అదే నిజమైనట్టు వీళ్ళు అదే దానిపైన ఈవీఎం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారా, ఏదైతే ప్రజల మీద కానీ అసెంబ్లీ మీద కానీ కాకుండా? మీరేమనుకుంటున్నారు సార్? ఇప్పుడు రోజా చెప్పే మాటలకి అసలు విలువే లేదు. ఓకే. రోజాని రెడీ అవ్వమని జైలుకి వెళ్ళడానికి. ఉమ్. ఆమె ఆడుదాం ఆంధ్రాలో చేసిన కుంభకోణం బయటకు వచ్చింది, ఆధారాలన్నీ సేకరిస్తున్నాం. ఆమెకు వణుకు పుడతా ఉంది. నేను కూడా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి, రజనీ తర్వాత నేనేనా అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇలా మాట్లాడితే ఒక ఆత్మసంతృప్తి, నా జోలికి రారని చెప్పి. ఓకే. ఖచ్చితంగా రోజా, ఖచ్చితంగా రోజా జైలుకి వెళ్తుంది, కటకటాలు లెక్క పెట్టుద్ది. ఆమె గ్లామర్ ఏంటో కూడా జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మేకప్ అవును. లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఓకే.
సో సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంపీటీసీలతో మాట్లాడడం జరిగింది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కానీ సో మా ఎంపీటీసీలకి ప్రలోభాలు పెట్టారు, మా ఎంపీటీసీలనే కిడ్నాప్ చేశారు, వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు, టీడీపీ పార్టీ కూడా అని ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ కిడ్నాప్ విషయం ఏంటి సార్, అసలు ఏం జరిగింది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట, దానికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కిడ్నాప్ చేసి ఊటీకి కొంతమందిని, హైదరాబాద్కి కొంతమందిని, అటు భువనేశ్వర్కి కొంతమందిని పంపించి కాపాడుకుంటున్నాడు. వాడు ఓకే. కప్పల్లాగా గెంతేయాలని చెప్పి మేము గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఉండదండి. ఉమ్. మా కూటమి గేట్లు కనుక తెరిచి మిమ్మల్ని చేర్చుకుంటాం మేము అని ఒక పిలుపు కనుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవాడు ఎవడు ఉండడు. ఆ సైకో బ్యాచ్ మిగులుతారు. జగన్ చుట్టూ ఉండేటువంటి సైకోలు ఉన్నారు కదా, కరప్టెడ్ పీపుల్, సైకోలు, వాళ్ళు మాత్రమే మిగులుతారు. వీళ్ళ రంగు పాషా గారు, వీళ్ళ రంగు ఉమ్. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి చూసారా, అందులో అవును. తేలిపోద్ది. స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుతాం. ఇతరులాగా కిడ్నాపులు చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, ఓకే. జాకెట్లో పెట్టుకొని వచ్చిన నామినేషన్ చేపెట్టి లాగి చింపేయటం, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం, పోలీసులు ఇంటికి పంపించడం, విత్డ్రా చేసుకోమని చెప్పి భయపెట్టడం, అలాంటిది ఉండదు. స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుతాం. మా ఓకే. కూటమి అప్పటికి సూపర్ సిక్స్ అమలు జరిపేసి ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేసి ఉంటాం. నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే అవును. లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ ఉమ్. తర్వాత అతను మొన్న వచ్చిన 40% ఉండవు. ఏ 15, 16, 18% ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ మిగతా వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక జెండా కట్టేవాడు ఉండడు. మరి ఈయన ఓకే. చెప్పాడు కదా, జనవరి చివరి వారంలో నేను సంక్రాంతి పండుగ అయిన తర్వాత జిల్లాలు తిరుగుతా, ఒక్కొక్క జిల్లాలో రెండు రెండు రోజులు నిద్రపోతా అని చెప్పినోడు అది వదిలేసి ఎక్కడ నిద్రపోతున్నాడు? యలహంక ప్యాలెస్ లో నిద్రపోతున్నాడు. లేదా ఒక ఓకే. శవం దొరికితే వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కి. ఉమ్. అసెంబ్లీకి వెళ్ళినోడిని ఎవరిని చూసామా? మరి ప్రతిపక్ష హోదా నాలుగు ఇవ్వచ్చు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతిపక్ష హోదా అంటున్నారుగా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు కూడా అతను ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాడా? పాదయాత్ర అని చెప్పేసి ఏ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్లకుండా అతను రోడ్ల మీద తిరిగాడు. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా పంపలేదు కదా. ఈయన పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర అని చెప్పి వెళ్ళాడు. మిగతా ఉమ్. 40 మందిని అసెంబ్లీకి వెళ్ళలేదుగా, ఆపేశాడుగా. అవును. నాతో పాటు మీరు కూడా ఉండాలని. మరి ఇవాళ ఇచ్చినా సరే రాడు కదా. కుంటి ఓకే. సాకులు అతను ఓకే. ఎదుర్కోలేక, అతని అవినీతి బండారం, అరాచకం, అతను చేయించిన హత్యలు అన్ని బయటకు వస్తాయని చెప్పి దాన్ని తట్టుకోలేక అతను 5 లాగేస్తే 18 ఉండవు, నీకు ఓకే. ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. ఆ రూల్ ఆ రోజుకి ఈ రోజు మారుద్దా? నీకు 11 ఉమ్. కదా వచ్చినాయి. నీకు 18 ఉంటే అవును. ఆటోమేటిక్ వచ్చింది కదా. నువ్వు అవును. తెచ్చుకోలేకపోయావు. నీ వల్ల కాలేదు 18 సీట్లు గెలవడం. కాబట్టి నీకు ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా? కోర్టుకి వెళ్ళావు, కోర్టు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తుందా? కోర్టు పని అది. ఓకే. అది విత్ ఇన్ ది అసెంబ్లీ స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం. దానిలో ప్రాతిపదిక రాహుల్ గాంధీ రెండు రెండు సార్లు 10 2014లో సంవత్సరాలు. 44 సీట్లు వచ్చింది. 10 సంవత్సరాలు పట్టింది 100 సీట్లు రావడానికి. ఇవాళ ప్రతిపక్ష హోదా తనకు వచ్చింది. ఉమ్. నీకు కూడా 10 సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదా రావడానికి. ఇప్పట్లో ఓకే. నీకేం ఛాన్స్ లేదు. నెక్స్ట్ కూడా నీకు ప్రతిపక్ష హోదా రాదు. ఓకే. ఆ తర్వాత ఆ తర్వాత 32లో అప్పుడు ఏమైనా ప్రతిపక్ష హోదా వచ్చినా రావచ్చు. 29లో అయితే రాదు. ఓకే. ఓకే. 29లో మా ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత, సూపర్ సిక్స్ లో చూసిన తర్వాత రైతుల్లో ఆనందం, కార్మికుల్లో ఆనందం, పరిశ్రమలు, అమరావతి, భోగాపురం ఎయిర్పోర్టు, పోలవరం, తర్వాత పోలవరం బనకచెర్ల పెద్ద ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు,
అవును. 145 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ చుట్టూ 181 కిలోమీటర్లు. ఈ అభివృద్ధి అంతా చూసిన తర్వాత, ఫ్యాక్టరీలు వస్తున్న తర్వాత ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? ఆ 13 రావడమే కష్టం నీకు. ఓకే. పులివెందుల్లో గెలవడం కూడా కష్టం అవ్వచ్చు. అదే ఆశ్చర్యం లేదు పాషా గారు. ఓకే. అతను ఓకే. రాజకీయ జీవితం సున్నా. సో సో థ్యాంక్ యూ సార్, మా ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.